హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు టెల్ నో వన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో తన ఇంటి దగ్గర తన చెల్లెలకి పార్టీ ఇస్తాడనమాట. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుని పిలిచి పార్టీ ఇస్తాడు. అంతేకాకుండా హీరోకు పెళ్ళైంది, తను ఒక డాక్టర్ అనమాట. హీరో వాళ్ళ భార్య మన కథలో హీరోయిన్. వీళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులతో. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన భార్యని తీసుకొని అంటే హీరోయిన్ తీసుకొని పక్కనే ఉన్న ఫారెస్ట్ కి వెళ్తారు. అక్కడ ఒక అందమైన చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టు దగ్గరికి మన కథలో హీరోయిన్ వెళ్ళి అక్కడ హీరో పేరు తన పేరు రాస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి హీరో అంటే చాలా ఇష్టం. హీరో కూడా హీరోయిన్ అంటే ప్రాణం. అంతేకాకుండా పక్కనే ఉన్న లేక్ లో వీళ్ళిద్దరు బాగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అలాగా ఆ రోజు సాయంత్రం దాకా అక్కడే ఉంటారు. బేసికల్ గా వాళ్ళకి అది ఒక ఫేవరెట్ స్పాట్ అనమాట. అదే సమయంలో హీరోయిన్ అడుగుతుంది, ఏమైంది నిన్న మన ఇంట్లో ఫంక్షన్ జరిగేటప్పుడు మీ చెల్లెలతో సరిగా మాట్లాడలేదని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, మా పూర్వీకుల ఆస్తి ఒకటి ఉంది, ఒక పెద్ద ల్యాండ్ ఉంది. కాకపోతే ఆ ల్యాండ్ అమ్మేస్తే మంచి డబ్బులు వస్తాయి, చక్కగా డబ్బులు పంచుకుందాం అంటే మా చెల్లెలు అస్సలు వింటలేదు. ఆ ల్యాండ్ లో హార్స్ ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి ఆ గుర్రాలతో ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వస్తానని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఏముంది దాంట్లో, అది మీ పూర్వీకుల ఆస్తి, మీ నాన్నగారి గుర్తుగా అంతా ఉంటుంది కదా అని చెప్పి అనడంతో హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా సరే నేను వెళ్తానని చెప్పేసి తాను ఒడ్డుకి వెళ్ళిపోతుంది. హీరో కూడా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఓ చెట్లు చాటుకెళ్ళి పెద్దగా అరుస్తుంది హెల్ప్ అని చెప్పేసి. దాంతో హీరోకి భయం వేసి స్విమ్మింగ్ చేసుకుంటూ తాను కూడా ఒడ్డుకు వస్తాడు. అలా వచ్చిన తర్వాత సడన్ గా హీరో మీద ఎవరో అటాక్ చేస్తారు. దాంతో హీరో మళ్ళీ నీళ్ళలో పడిపోతాడు. కట్ చేస్తే 8 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరో చాలా డల్ గా తన హాస్పిటల్ కి వస్తాడనమాట. బేసికల్ గా హీరోయిన్ చనిపోయింది, తనకి హీరోని అంత్యక్రియలు చేస్తాడు. అలా 8 సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ హీరో మాత్రం హీరోయిన్ ని మర్చిపోలేకపోతాడు. హీరో హాస్పిటల్ కి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు బయట భయంకరంగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటని చెప్పి చూస్తే ఒక రౌడీ తన పిల్లాన్ని తీసుకొచ్చుకొని నేను కేవలం హీరోకి మాత్రమే చూపిస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో అక్కడికి వచ్చి, మీరేం కంగారు పడకండి, వీళ్ళ అబ్బాయికి నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను, అందుకని తను అలా చేస్తున్నాడు, మీరేం కంగారు పడద్దని చెప్పేసి ఆ రౌడీ కొడుకుని తీసుకెళ్లి హీరో ఆ పిల్లాడికి ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో తన కంప్యూటర్ చెక్ చేసుకున్నప్పుడు అందులో ఒక మెయిల్ వస్తుందన్నమాట, M+E అని చెప్పేసి. దాన్ని క్లిక్ చేసి చూస్తే ఎర్రర్ వస్తుంది. దాంతో హీరో ఆ మెయిల్ ని పట్టించుకోడు. ఆ తర్వాత వచ్చి తన క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని మీట్ అవుతాడు. బేసికల్ గా ఆ అమ్మాయి హీరో వాళ్ళ చెల్లెలు కూడా ఫ్రెండే అనమాట. ఆ అమ్మాయిని మీట్ అయ్యి, నేను హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న మీట్ అవుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే తను చనిపోయిన రోజు దగ్గరకు వస్తుందని చెప్పి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, నీకేమన్నా పిచ్చి పెట్టిందా, ఆ అమ్మాయి చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవని చెప్పి అనడంతో హీరో మాత్రం హీరోయిన్ నా ప్రపంచం చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వెళ్లి తన చెల్లెని మీట్ అవుతాడు. తన చెల్లెలు మాత్రం ఆ ల్యాండ్ లో చక్కగా హార్స్ కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కాంపిటీషన్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరో వాళ్ళ చెల్లెలకి ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు కొంచెం డొనేషన్లు ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే డబ్బున్నోళ్ళే కదా గుర్ర పందాలు చేసేది. ఆ డబ్బులతో హీరో వాళ్ళ చెల్లెలు ఆ ల్యాండ్ లో గుర్రాలను పెంచుతూ పోషిస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోతో ఒక షాకింగ్ విషయం చెప్తాడు. అదేంటంటే 8 సంవత్సరాల క్రితం హీరోయిన్ ఎక్కడైతే చనిపోయిందో అక్కడ ఒక 2 డెడ్ బాడీలు కనిపించాయని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా నీ DNA కావాలని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి డౌట్ మొదలైపోతుంది. ఎందుకంటే హీరోయిన్ కూడా అక్కడే చనిపోయింది, ఒకవేళ హీరోయిన్ ని చంపాడని చెప్పేసి DNA శాంపిల్స్ అడుగుతాడు అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి, అంటే ఇప్పుడు నా భార్యని నేనే చంపుకున్నానా, నేనే నా భార్యని చంపితే నేను ఒడ్డుకు వచ్చేటప్పుడు నన్ను కొట్టిన వాడేవాడు, నేను నెలలో పడిపోయాను కదా, అప్పుడు నేనే నా భార్యని చంపానని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా సైలెంట్ గా ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఇంటికి వచ్చిన తర్వాత తనకు మెయిల్ వచ్చింది కదా M+E అని చెప్పేసి. ఆ మెయిల్ ని మళ్ళీ చూస్తే అది ఓపెన్ అవుతుంది. అందులో ఒక CC ఫుటేజ్ ఉంటుంది అనమాట. ఏంటని చెప్పేసి అది ప్లే చేసి చూస్తే హీరోకి మైండ్ పోతుంది. ఎందుకంటే అందులో తన భార్య కనిపిస్తుంది, అది కూడా చనిపోయిన తన భార్య కనిపిస్తుంది. హీరోకి ఏం అర్థం కాదు, అదేంటి తన భార్య ఎక్కడ ఉందని చెప్పేసి. మరి కొంత సమయానికి తన మెయిల్ కి ఇంకో మెయిల్ వస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది అనమాట. అసలు ఏం జరుగుతుందో హీరోకి అర్థం కాదు. కట్ చేస్తే మరుసటి రోజు వెంటనే హీరో తన భార్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే హీరో వాళ్ళ భార్య నాన్న ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తన కూతురు చనిపోయిన కేసుని తానే డీల్ చేశాడు. ఇంకా ముఖ్యంగా తన కూతురికి అంత్యక్రియలు చేసింది కూడా ఆయనే. డైరెక్ట్ గా వెళ్ళి, ఆ రోజు చెరువు పక్కన చనిపోయింది నీ కూతురేనా అంటే నా భార్యేనా, నాకెందుకో డౌట్ గా ఉందని చెప్పంటంతో ఆయన ఏమంటాడంటే, ఆ రోజు చనిపోయింది నా కూతురే, ఆ విషయం నాకు తెలియదా, అయినా ఆ విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను చెప్పంటంతో హీరో కూడా ఏం మాట్లాడకుండా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు డైరెక్ట్ గా వెళ్లి తన ఫ్రెండ్ ని మీట్ అయ్యి ఆ వీడియో తన ఫ్రెండ్ కు చూపిస్తాడు. అది చూసిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోతుంది, తను ఇంకా బతికే ఉందని చెప్పేసి. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే, ఖచ్చితంగా ఈ ప్లేస్ మన దేశంలో లేదు, ఇది ఎక్కడో వేరే కంట్రీలో ఉందని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ చెల్లిని చూపిస్తారు. తను ఒక ప్లేస్ లో హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటుంది కదా, అక్కడికి గిల్బర్ట్ అని ఒక డబ్బున్న అతను వచ్చేసి నేను నీకు స్పాన్సర్ చేస్తాను, హార్స్ కాంపిటీషన్ పెడదాం అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ చెల్లెలు
వెళ్ళి ఎంతగానో ఆనందపడుతుంది. బేసికల్ గా ఆయన స్పాన్సర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన కొడుకు చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది, తన కొడుకు చనిపోయాడని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి సోషల్ సర్వీసులు చేస్తూ ఉంటాడనమాట. మరోవైపు మన కథలో హీరోకి మాత్రం ఏం అర్థం కాక అలాగ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే 8 ఏళ్ల క్రితం చనిపోయిన భార్య సడన్ గా ఎక్కడో బతికున్నట్టు ఒక వీడియో వచ్చింది, అది కూడా ఎవడో తన మెయిల్కి పంపించాడు. దాని గురించి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఏదైతే వీడియో హీరోకి పంపించారో ఆ వీడియోని ఒక ఇద్దరు చూస్తూ ఉంటారు. అందులో ఒక గ్యాంగ్స్టర్ గా ఉంటాడు. బేసికల్ గా ఆయన ఏం చేస్తాడంటే హీరో కంప్యూటర్ ని హ్యాక్ చేసి ఈ వీడియోని కాస్త తన కంప్యూటర్ లో పంపించి హీరోలా చూసేలా చేస్తారనమాట. ఆ తర్వాత అసలు హీరో ఏం చేస్తాడని చెప్పేసి తనని వాచ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాసిడీస్ గా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు సడన్ గా కొంతమంది డిటెక్టివ్లు వచ్చేసి హీరోని అరెస్ట్ చేసి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్లిన తర్వాత హీరోని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. నీ భార్యని నువ్వు ఎందుకు కొట్టావని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే నా భార్యని నేను కొట్టడం ఏంటి, అసలు నా భార్యని ఎప్పుడు నేను కొట్టలేదని చెప్పి అనడంతో ఆ డిటెక్టివ్ హీరోకి కొన్ని ఫొటోస్ చూపిస్తాడు. అందులో హీరోయిన్ కి బాగా గాయాలై ఉంటాయి. అది చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది క్లారిటీ చేసుకుని మీ దగ్గరికి వస్తానని చెప్పేసి హీరో అక్కడ నుంచి డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఉంటుంది అనమాట, ఆ ఫోటోగ్రాఫర్ ఆవిడ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత దెబ్బలు తగిలినాయి కదా, అది కదా దెబ్బలు అని చెప్పి అడగడంతో ఆవిడ ఏమంటుందంటే బేసికల్ గా తనకి దెబ్బలు తగిలాయి కానీ అది యాక్సిడెంట్ వల్ల జరిగింది కాదు, అది వేరే దాని వల్ల జరిగింది, కానీ నీకు మాత్రం యాక్సిడెంట్ వల్ల దెబ్బలు తగిలాయని చెప్పేసి నన్ను చెప్పమంది, అందుకే అలా చెప్పానని చెప్పి అనడంతో హీరో ఆశ్చర్యపోతాడు. అదేంటి నా దగ్గర నా భార్య ఒక నిజం దాచిందని చెప్పేసి తాను ఏంటి ఆ నిజం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఈ డిటెక్టివ్లు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ అమ్మాయిని కొట్టింది మీ అల్లుడేనండి, ఎందుకంటే లేక్ పక్కన 2 డెడ్ బాడీలు దొరికాయి కదా, అక్కడ ఒక మాకు చిన్న తాళం దొరికింది, ఆ తాళం ఒక లాకర్ది, ఆ లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మీ అమ్మాయికి దెబ్బ తగిలిన ఫొటోస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మేము అర్థం చేసుకుంది ఏంటంటే మీ అల్లుడే మీ కూతుర్ని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేశాడు, అంతకుమించి ఏం లేదని చెప్పడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే తనకి మెయిల్ వచ్చింది కదా, మెయిల్ కమ్ పాస్వర్డ్, అసలు దాని సంగతి చూద్దాం అని చెప్పేసి తన మెయిల్ ఓపెన్ చేసి చూస్తే అది ఓపెన్ అవదు. సో దాన్ని బట్టి తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తన కంప్యూటర్ ని ఎవరో హ్యాక్ చేశారని చెప్పేసి ఆ తర్వాత తన కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ తన మెయిల్ ని లాగిన్ అవుతాడు. అప్పుడు తనకు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. అది చూసి హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ మెయిల్ పంపించింది ఎవరో కాదు, హీరోయిన్ అనమాట. అందులో ఏం రాసి ఉంటుందంటే తను ఒక పార్క్ దగ్గర మీట్ అవ్వమని చెప్పేసి హీరోయిన్ ని రమ్మని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ ఉంది కదా, ఆమె దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. తన దగ్గరికి ఆ గ్యాంగ్స్టర్ వచ్చేసి తనని బెదిరిస్తూ ఉంటాడు. హీరో నీతో ఏం చెప్పాడు, ఇంతకీ హీరో భార్య ఎక్కడుంది, తను ఎక్కడ తిరుగుతుందని చెప్పేసి అడిగితే ఈ హీరోయిన్ ఫ్రెండ్ మాత్రం నాకేం తెలియదని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఆ గ్యాంగ్స్టర్ గాడు ఈ అమ్మాయిని చంపావతలు పడేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా ఒక హాస్పిటల్కి వెళ్ళిపోయి సార్ నా భార్య చనిపోయిన రోజు నేను అన్కాన్షియస్ గా ఉన్నాను కదా, నా భార్యకి సంబంధించిన ఆటోప్సీ రిపోర్ట్స్ కావాలని చెప్పి అంటంతో ఆ డాక్టర్ కూడా సరే నేను రెడీ చేస్తానని చెప్పి అంటాడు. మరోవైపు పోలీసులు ఏం చేస్తారంటే హీరో వాళ్ళ భార్య ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ ఉంది కదా, ఆ అమ్మాయి డెడ్ బాడీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి లాస్ట్ గా మీట్ అయింది మన కథలో హీరోని అని తెలుస్తుంది. దాంతో పోలీసులందరూ కలిసి హీరో వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ హీరో ఉండడు, కానీ ఇల్లు మొత్తం చెక్ చేస్తే అక్కడ ఒక గన్ దొరుకుతుంది, అంతేకాకుండా కొన్ని గ్లౌజులు దొరుకుతాయి అనమాట. దాంతో వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఫోటోగ్రాఫర్ ని చంపింది మన కథలో హీరో అని చెప్పేసి వాళ్ళు హీరోని పట్టుకోవడానికి డైరెక్ట్ గా హాస్పిటల్ కి బయలుదేరుతారు. మరోవైపు మన కథలో హీరో మాత్రం పాపం అదేం తెలియక తన హాస్పిటల్ ఒక చిన్న పిల్లాడికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన అసిస్టెంట్ ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా ఫోటోగ్రాఫర్ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి చావుకు నువ్వే కారణం అనుకుంటున్నారు, పోలీసులు కూడా హాస్పిటల్ కి బయలుదేరి వచ్చారని చెప్పి అనడంతో హీరో విండో వైపు చూస్తాడు. చూస్తే నిజంగానే పోలీసులు వచ్చి ఉంటారు. దాంతో హీరో ఏమనుకుంటాడంటే ఇప్పుడు వీళ్ళు మనం ఏం చెప్పినా నమ్మరు గానీ ఇక్కడ నుంచి పారిపోవడం కరెక్ట్ అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. హీరో పారిపోవడాన్ని పోలీసులు కూడా చూస్తారు, కానీ హీరో మాత్రం చాలా వేగంగా పారిపోతూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు ఏమనుకుంటారంటే మనోడు పారిపోతున్నారంటే ఖచ్చితంగా హత్య మనోడు చేసాడని చెప్పేసి వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. మరోవైపు మన కథలో హీరో మాత్రం పారిపోయే సమయంలో ఒక చెత్త కుండీలో దాక్కుంటాడు. అప్పుడు హీరోకి ఒక పిల్లాడికి ట్రీట్మెంట్ ఇచ్చాడు కదా రౌడీ కొడుక్కి, ఆ రౌడీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నేను ఒక ప్రాబ్లం ఉన్నాను, నన్ను కాపాడతావని చెప్పి అంటంతో సార్ మీరు మా అబ్బాయి జీవితాన్ని కాపాడారు, నేను మిమ్మల్ని కాపాడలేనని చెప్పేసి ఆ రౌడీ హీరోని కాపాడి తనకంటూ సెపరేట్ గా ఒక షెల్టర్ ఇస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ రౌడీతో కలిసి వెళ్ళి ఒక లాయర్ ని మీట్ అవుతాడు. ఎందుకు మీట్ అయ్యాడంటే హీరోని చనిపోయే ముందు ఆ లాయర్ ని కలిసినట్టు తనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాంతో హీరో వెళ్ళి తనని మీట్ అవుతాడు. అవును నా భార్య మిమ్మల్ని ఎందుకు మీట్ అయింది, ఏ కేసు వల్ల మీట్ అయిందని చెప్పి అంటంతో తానేమంటాడంటే బాగా డబ్బున్న అతను గిల్బర్ట్ ఉన్నాడు కదా, తన కొడుకు చనిపోయిన కేసు మీద మీ ఆవిడ నాతో కాంటాక్ట్ అయింది, అంతేకాకుండా తనకు ఒక రౌడీతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి అనడంతో అసలు హీరోకి ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుందని చెప్పేసి. వెంటనే హీరో ఏం చేస్తారంటే తన భార్యకి ఏ రౌడీతో అయితే సంబంధం ఉందో అంటే లోకల్ రౌడీ అనమాట, తను వెళ్ళి తనని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో ఏమంటాడంటే నా భార్యకి నీకు ఏంటి సంబంధం, ఆ గిల్బర్ట్ కొడుకుని చంపింది నువ్వే కదా అని చెప్పి అనడంతో ఆ లోకల్ రౌడీ ఏమంటాడంటే చూడండి ఫస్ట్ మీ భార్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నిజం చెప్పాలంటే ఆవిడే నన్ను కాపాడింది, ఇంకా ముఖ్యంగా ఆ గిల్బర్ట్ కొడుకుని చంపాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుందండి,
అయినా నేను ఎందుకు చంపుతాను, ఎవరో కావాలని చెప్పేసి ఇలా నన్ను ఫ్రేమ్ చేశారు తప్ప అతని చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నీ భార్యతో నాకు అస్సలు రిలేషన్ లేదు, నిజం చెప్పాలంటే నీ భార్య నన్ను కాపాడిందని చెప్పి అనడంతో హీరోకి అసలు ఏం అర్థం కాదు ఏం జరుగుతుందా అని చెప్పేసి కట్ చేస్తే మరుసటి రోజు హీరో వెళ్ళి ఒక పార్క్ లో కూర్చుంటాడు. ఎందుకంటే హీరోయిన్ వచ్చి మీట్ అవుతుంది కదా, అందుకని హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో దూరం నుంచి కళ్ళజోడు పెట్టుకుని మన కథలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. హీరోయిన్ కలుద్దాం అని చెప్పేసి తన దగ్గరకు వస్తూ ఉంటుంది. కానీ హీరోకి దూరంగా ఆ గ్యాంగ్స్టర్ మనుషులు మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇప్పుడు వెళ్ళి తాను హీరోని మీట్ అయితే ఖచ్చితంగా హీరోకే ప్రాబ్లం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో హీరో చుట్టూ చూస్తున్నప్పుడు సడన్ గా తనకి హీరోయిన్ కనిపిస్తుంది. అసలు నమ్మడనమాట, అసలు హీరోయిన్ బతికుందా అని చెప్పేసి. దాంతో తన కోసం వెళ్తున్నప్పుడు ఆ గ్యాంగ్స్టర్ మనుషులు వచ్చేసి హీరోయిన్ పట్టుకుంటారు. ఎక్కడ చెప్పు నీ భార్య, తను ఎక్కడుంది, నీకు ఎక్కడికి వస్తానని చెప్పి మెసేజ్ చేసిందని చెప్పేసి వాళ్ళు పట్టుకుని హీరోని కొడుతూ ఉంటారనమాట. పాపం హీరోకి తెలియదు హీరోయిన్ ఎందుకు వస్తుందో ఎందుకు మాట్లాడుతుందని చెప్పేసి. వాళ్ళకి మాత్రం ఏం చెప్తాడు, కానీ వాళ్ళు మాత్రం హీరోని కొడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ హీరోని చంపైపోతారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి హెల్ప్ చేశారు కదా ఒక రౌడీ, అతని మనుషులు వచ్చేసి వాళ్ళందరిని కొట్టి హీరోని కాపాడి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. మరోవైపు ఆ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ అటాప్సీ రిపోర్ట్ చూస్తాడనమాట. అది చూసి ఆయన కూడా షాక్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ డిటెక్టివ్ కి హీరో దేశం వదిలి పారిపోతున్నాడు, తను ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ డిటెక్టివ్ కాస్త ఎయిర్పోర్ట్ కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు అదే ఎయిర్పోర్ట్ లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కూడా వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్లే ప్రాసెస్ లో అక్కడ టీవీలో న్యూస్ చెప్తున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ను ఒక అతను చంపేశాడని చెప్పేసి హీరోయిన్ చూపిస్తారనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోయి నా వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి తాను వేరే దేశం వెళ్లకుండా హీరోకి హెల్ప్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. మరోవైపు ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఆ డిటెక్టివ్ తెలిసే విషయం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ కి హీరో రాలేదు, కాకపోతే ప్యాసింజర్స్ లిస్ట్ చెక్ చేస్తున్నప్పుడు అందులో మన కథలో హీరోయిన్ ఉన్న సంగతి తెలుస్తుంది, హీరోయిన్ ఇంకా బతికే ఉందన్న సంగతి తెలుస్తుంది. దాంతో ఆయన కూడా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఆ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో ఎటువంటి తప్పు చేయలేదని నాకు తెలుసు, హీరోయిన్ ఇంకా బతికే ఉందన్న సంగతి కూడా నాకు తెలుసు, అటాప్సీ రిపోర్ట్ లో హీరోయిన్ ఫోటోస్ మిస్ అయ్యి చూడని చెప్పడంతో హీరో ఫ్రెండ్ కూడా అప్పుడే చూస్తుంది అనమాట. ఆవిడ కూడా చూసి షాక్ అయిపోతుంది. కానీ ఈ డిటెక్టివ్ ఏమంటాడంటే హీరో నన్ను మీట్ అవ్వమని చెప్పడంతో ఆవిడ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ చెల్లెల్ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత నిజం చెప్పు, హీరోయిన్ మొహం మీద దెబ్బలకు కారణం ఎవరో చెప్పు, ఎందుకంటే ఎవరికి చెప్పొద్దని చెప్పి నీకే కదా చెప్పిందని చెప్పడంతో అప్పుడు హీరో వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే ఆవిడ మొహం మీద దెబ్బలకు కారణం ఆ గిల్బర్ట్ గడి కొడుకు, ఎందుకంటే ఆ గిల్బర్ట్ గడి కొడుక్కి హీరోయిన్ కే ప్రాబ్లం అని చెప్పడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడంతో అంతకు మించి నాకేం తెలియదని చెప్పేసి అంటుంది. మరోవైపు ఆ గ్యాంగ్స్టర్ వెళ్లి గిల్బర్ట్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరోయిన్ ఇంకా బతికే ఉందని చెప్పడంతో ఆయన కోపం వచ్చేస్తుంది. నా కొడుకు చావు కారణమైన అమ్మాయి ఇంకా బతికే ఉందా, ఎలాగైనా సరే వెతికి పట్టుకుని అమ్మాయిని చంపండి అని చెప్పేసి ఆ గిల్బర్ట్ ఏంటంటే గ్యాంగ్స్టర్ మీద కోపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో తన చెల్లెల్ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తన చెల్లెలు ఏడ్చుకుంటూ వచ్చి సారీ అన్నయ్య, ఈ నిజం ఎవరికి చెప్పొద్దని చెప్పి వదిలే నాకు చెప్పింది. అదేంటంటే ఆ గిల్బర్ట్ వాళ్ళ కొడుక్కి ఆ తర్వాత వదినికి మొత్తానికి ఏదో గొడవ ఉంది, తను చనిపోయాడు అంతే తప్ప అంతకు మించి నాకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళ నేను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ డిటెక్టివ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ భార్య అంటే హీరోయిన్ అటాప్సీ రిపోర్ట్ ఇస్తాడనమాట. అందులో తన హైట్ డిఫరెన్స్ గా ఉంటుంది, అంతేకాకుండా తన డ్రగ్ అడిక్ట్ అని ఉంటుంది, ఇంకా ముఖ్యంగా తన బాడీ కొంచెం తేడా ఉంటుంది అనమాట. అదంతా చూసి హీరో కోపం వచ్చేస్తుంది. అసలు ఎవరో డెడ్ బాడీ తీసుకొచ్చి నా భార్య బాడీ అన్నారు, నా భార్య చనిపోయింది అన్నారు, 8 సంవత్సరాలుగా నా భార్య ఎక్కడుందో తెలియదు, అసలు తను ఎందుకు అక్కడ ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు, ఈ గిల్బర్ట్ కి నా భార్యకి ఏంటి సంబంధం, వాడు చనిపోవడానికి అసలు ఏంటి రీజను, ఈ గ్యాంగ్స్టర్ ఎవరు, నా మీద అటాక్ చేస్తుంది ఎవరు, ఇదంతా ఎందుకు జరుగుతుందని చెప్పడంతో ఆ డిటెక్టివ్ కూడా మాకు కూడా తెలియదని చెప్పేసి అంటారు. అదే సమయంలో హీరో ఏమంటాడంటే వీటన్నిటికీ ఒక అతని దగ్గర సమాధానం ఉంది, అదే హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర, ఎందుకంటే హీరోయిన్ చనిపోయిన తర్వాత ఆ కేసుని డీల్ చేసింది వాళ్ళ నాన్నే, వాళ్ళ నాన్న పోలీస్ కదా, ఆ కేసుని తానే డీల్ చేశాడు, సో ఖచ్చితంగా తన దగ్గర ఆన్సర్ ఉంటుందని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరతాడు. అలా వెళ్లేటప్పుడు ఈ డిటెక్టివ్లు ఏం చేస్తారంటే హీరోకి సపరేట్ ఒక మైక్ పెట్టి కేవలం హీరోని మాత్రం ఇంట్లో పంపిస్తారు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వీళ్ళు వినాలని చెప్పేసి. దాంతో హీరో మెల్లగా వెళ్లి హీరోయిన్ వాళ్ళ నాన్నని చూస్తున్నప్పుడు సడన్ గా ఆయన గన్నుతో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో బాడీని చెక్ చేస్తాడు. తన దగ్గర ఎటువంటి గన్నులు ఉండవు అనమాట, కాకపోతే కాలర్ మైక్ ఉంటుంది, ఆయన అంతగా పట్టించుకోడు. అదే సమయంలో హీరో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని అడుగుతాడు, నా భార్య ఎక్కడుంది, ఎందుకు నాకు దూరంగా ఉంటుంది, ఈ గిల్బర్ట్ వాళ్ళ సన్నికి నా భార్యకి ఏంటి సంబంధం, అసలు ఏం జరుగుతుందని చెప్పడంతో ఆయన కూడా ఏమంటాడంటే కూర్చో, నీతో చాలా విషయాలు చెప్పాలని చెప్పేసి అసలు ఏం జరుగుతుందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు కలుసుకుంటారు కదా, ఆ ప్లేస్ కి కొంత దూరంలో ఆ గిల్బర్ట్ వాళ్ళ ఆశ్రమం ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ చాలా మంది అనాథపు అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళని ఆ గిల్బర్ట్ వాళ్ళ కొడుకు వేధిస్తూ ఉన్నాడు, నిజం చెప్పాలంటే వాళ్ళని వాడుకుంటూ ఉన్నాడు. అక్కడి నుంచి ఒక అమ్మాయి తప్పించుకొని హీరోయిన్ దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్పింది. సో దాంతో హీరోయిన్ వచ్చి నాకు ఆ విషయం చెప్పింది.
చెప్పింది. సో నేనేం చేశానంటే వాడిని ఒక్కసారి మార్చి చూడమ్మా అని చెప్పడంతో తాను కూడా సరే అని చెప్పేసి ఆ గిల్బర్ట్ కొడుకుని మారుద్దాం అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చింది. ఇంకా ముఖ్యంగా చేసిన తప్పు ఒప్పుకో అని చెప్పేసి తన చేత తప్పు ఒప్పుకునేలా చేద్దాం అని చెప్పేసి అంది. కానీ వాడు బాగా టెన్షన్ అయిపోయి నిజాలన్నీ బయటపడిపోయాయని చెప్పేసి హీరోయిన్ ని కొట్టడం స్టార్ట్ చేశాడు. దాంతో నాకు కోపం వచ్చేసి గన్ను తీసుకొచ్చి వాడిని కాల్చి చంపతలు పడేసా అంటాడు. సో ఈ విషయాలన్నీ బయట ఉన్న డిటెక్టివ్లు వింటూ ఉంటారనమాట. సో గిల్బర్ట్ కొడుకు చావుకు కారణం హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే సరే ఇదంతా బాగానే ఉంది, మరి లేక్ పక్కన 2 శవాలు దొరికాయి కదా అవి ఎవరు అని చెప్పి అడిగితే అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే గిల్బర్ట్ కొడుకుని చంపిన తర్వాత ఆ రౌడీ వాళ్ళు మామూలు వదిలేస్తారా, సో నాకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా వస్తారని చెప్పేసి కరెక్ట్ గా అదే సమయానికి మీరిద్దరు ఆ లేక్ లో స్నానం చేస్తూ ఉన్నారు. సో నేను కూడా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఎవడన్నా వస్తే చంపేద్దాం అని చెప్పేసి. నేను అనుకున్నట్లే వాళ్ళు వచ్చారు, నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. సో దాంతో నేనేం చేశానంటే వాళ్ళిద్దరిని చంపవతలు పడేసి అక్కడే పూడ్చిపెట్టానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోకి చెప్తాడు. అంతేకాకుండా తన కూతురు కూడా చనిపోయిందని చెప్పి నమ్మించాలని చెప్పేసి వేరే ఒక బాడీ తీసుకొని సెట్ చేశానని చెప్పి అంటాడు. ఇంకా ముఖ్యంగా తన రౌడీలు కొట్టి నీళ్ళలో పడేశారు కదా, తనను కూడా బయటికి తీసి పోలీసులకు ఫోన్ చేసింది నేనని చెప్పేసి హీరోకి హీరో వల్ల మామయ్య చెప్తాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఎందుకంటే మైక్ లో రికార్డ్ అవుతుంది కదా. అదే సమయంలో హీరో ఏమంటాడంటే సరే ఇదంతా బాగానే ఉంది, అసలు నీ కూతురు ఎందుకు 8 సంవత్సరాల తర్వాత నేను బతుకున్నానని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిందని చెప్పంటే అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే ఎప్పుడైతే ఆ రౌడీలు నిన్ను కొట్టి ఆ నదిలో పడేశారో అప్పుడే నువ్వు చనిపోయావని చెప్పేసి నా కూతురికి చెప్పాను, ఎందుకంటే నా కూతురు ఇక్కడ ఉంటే ఆ గిల్బర్ట్ గడు ఖచ్చితంగా చంపుతాడు, అందుకని నా కూతుర్ని దేశం దాటించడం కోసం ఒక అబద్ధం ఆడాను, అందుకని నా కూతురు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ నా కర్మ కొద్దీ ఆ లేక్ పక్కన ఉన్న 2 శవాలు బయటపడ్డాయి, అందులో ఉన్న కీ బయటపడింది. దాంతో నా కూతురు ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళు చంపాలని వచ్చారు కదా, ఆ ఫొటోస్ బయటపడ్డాయి. దాంతో ఫారెన్ లో న్యూస్ ఛానల్లో ఇది టెలికాస్ట్ చేశారు, అది చూసి నా కూతురు ఇక్కడికి వచ్చింది, ఎందుకంటే నువ్వు ఇంకా బతికే ఉన్నావు సంగతి నా కూతురికి రీసెంట్ గా తెలిసిందని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ కదా, ఆ గిల్బర్ట్ గడు కొడుకు నువ్వే ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో నేను కూడా చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఆ గిల్బర్ట్ గడు ఫండ్స్ ఇస్తున్నాడు కదా ల్యాండ్, అది మొదట మీ నాన్న ల్యాండ్ కదా, మీ నాన్న కూడా గుర్రాలను బాగా మేపేవాడు, వాటిని పెంచుతూ ఉండేవాడు. సో బేసికల్ గా ఆ గిల్బర్ట్ కొడుకు మీద మొట్టమొదటి కంప్లైంట్ ఇచ్చిందే మీ నాన్న. సో ఈ విషయం తెలుసుకున్న ఆ గిల్బర్ట్ ఏం చేశాడు, మీ నాన్నని రౌడీలు పెట్టి చంపించేశాడు, అందుకనే మీ నాన్న చనిపోయాడు తప్ప గుర్రాలకు ట్రైనింగ్ ఇస్తూ మీ నాన్న చనిపోలేదని చెప్పి అంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోయి గన్ను తీసుకొని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని షూట్ చేద్దాం దగ్గరకు వస్తాడు, ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నాడు ఏమో అని కొంచెం డౌట్ వస్తుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే అందుకని నేనేం చేశానంటే నీకు నీ తండ్రి ఎలాగో దూరం అయ్యాడు, అలాగే నేను కూడా నా కూతురికి ఎక్కడ దూరం అవుతా అని చెప్పేసి ఆ గిల్బర్ట్ గడు కొడుకుని ఇంటికి పిలిపించి మరి చంపాతలు పడేశానని చెప్పి అనడంతో హీరో షాక్ అయిపోతాడు. మరోవైపు డిటెక్టివ్లు మాత్రం హీరో గన్ను తీసాడని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు. అదే సమయంలో హీరో కూడా వాళ్ళ నాన్న పెట్టిన కేసు ఫైల్స్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చిన కొంత సమయానికి లోపల గన్ను పీలని శబ్దం వస్తుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ గిల్బర్ట్ కొడుకుని చంపేశాను మనస్తాపంతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఆ తర్వాత హీరో తన దగ్గర ఉన్న ఫైల్స్ ని ఆ డిటెక్టివ్ కి ఇచ్చేసి అక్కడి నుంచి కార్ వేసుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు బుర్ర బ్లాంక్ అయ్యి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరో ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది కదా, అది క్రియేట్ చేసింది హీరోయిన్ వాళ్ళ ఫాదర్. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి హీరో మైక్ పెట్టుకుని వచ్చిన సంగతి తెలుసు, ఎందుకంటే గన్ను కోసం చెక్ చేసినప్పుడు తను చూశాడు. అయినా సరే తను మాట్లాడేది బయట వాళ్ళు వినాలని చెప్పేసి జరిగింది మొత్తం చెప్పాడు. గానీ అందులో ఒక చిన్న అబద్ధం చెప్పాడు. అదేంటంటే బేసికల్ గా హీరోయిన్ ని గిల్బర్ట్ కొడుకు కొట్టాడు కదా, అలా కొట్టేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అక్కడికి రావడానికి కొంచెం లేట్ అయిందనమాట. ఆ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఆ గిల్బర్ట్ కొడుకుని కాల్చి చంపేసింది. ఆ నేరం తన కూతురు మీద ఎక్కడ పడుతుందా అని చెప్పేసి ఆ మైక్ లో తానే నేరం చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు. సో దాంతో డిటెక్టివ్ వాళ్ళందరూ ఏమనుకుంటారు, గిల్బర్ట్ కొడుకుని చంపింది హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అనుకుంటారు. అలా అనుకోవాలని చెప్పి తాను ఆ టీవీ ఆన్ చేసి దాని సౌండ్ పెట్టాడు. అందుకని వాళ్ళకి వాయిస్ రికార్డ్ అవ్వలేదు అనమాట, వాళ్ళకి వినిపించలేదు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే నా కూతురుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి హీరోని వెళ్ళిపోమంటాడు. దాంతో హీరో కూడా బయటకు వస్తాడు. ఆ తర్వాత తనను తను కావాలని చెప్పి షూట్ చేసుకున్నాడు. సో దీని వల్ల ఏమవుతుందంటే గిల్బర్ట్ కొడుకుని చంపింది తానే అని చెప్పేసి నేను తీసుకుని తను చనిపోయాడు. ఇక మీదట ఆ గిల్బర్ట్ గాడు వాళ్ళ మనుషులు ఎవరు హీరోయిన్ జోలికి రారు. సో జరిగింది అది. మరోవైపు ఆ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే గిల్బర్ట్ కొడుకు ఆ తర్వాత గిల్బర్ట్ చేస్తున్న ఇల్లీగల్ పనుల గురించి కొన్ని ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ తీసుకుని డైరెక్ట్ గా వెళ్ళి తనని అరెస్ట్ చేస్తాడు. సో దాంతో హీరోకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చేసిన త్యాగాన్ని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. తన తండ్రిని చంపింది ఆ గిల్బర్ట్ అని చెప్పేసి బాధపడుకుంటూ హీరోయిన్ ఎప్పుడూ కలుసుకుని ఒక చెట్టు ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి మన కథలో హీరోయిన్ వస్తుంది. హీరోని పట్టుకుంటుంది. సో బేసికల్ గా హీరోకి తెలుసు తనను పట్టుకుంది హీరోయిన్ అని చెప్పేసి, అయినా సరే ఎమోషన్ తట్టుకోలేక అలా ఏడుస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు
వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి మరిన్ని సినిమాలు కావాలనుకుంటే తప్పకుండా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.